ఆబోతులు లేని ప్రేమ చూపించే క్రీస్తు నామంలో శుభములు పలుకుతూ ఈ కొద్దిగా బంగారు పరిగ ధ్యానాలు ధ్యానిస్తూ మరి నలుగురు యొక్క విశ్వాస వీరవంతుల జీవితాల్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఏడాదికి వచ్చే ఆనందాల పండుగ, స్థుతుల పండుగ, విధేయత పండుగ, పంటి పండుగ, ఇంటి పండుగ, ఒంటి పండుగ అయినా సరే గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అందించేదే క్రీస్తు పండుగ జన్మదినం. ఈ జన్మించినటువంటి ప్రతి దినము కూడా మరి ఆ ఒక్క దినమే కాదు, ప్రతి దినము ఆయన మన హృదయంలో నివసించి పుట్టాడనే సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. ప్రపంచ శాంతికి కారకులుగా మరి మనం నిలబడాలి. మరి క్రీస్తును ప్రకటించాలి. క్రిస్మస్ ఏమో అభయమిచ్చే సందేశము, రక్షణ చూపించే సందేశము, వేడుక ఇచ్చే సంతోషము, ఆనందం కలిగించే సంతోషము, క్రీస్తు ప్రేమ ప్రచురించే సందేశము, చివరకు దేవుని మహిమ పరిచేటువంటి సందేశం. ఈ లోక ప్రేమ హృదయాన్ని గాయపరుస్తుంది. యేసయ్య ప్రేమ గాయపరిచిన హృదయాల్ని బాగు చేస్తుంది. అంతే కదా. మరి దేవుని యొక్క ప్రేమ ఎలా కంపేర్ చేశారంటే, ఒక రచనలో క్రీస్తు కురిపించే వానజల్లులు కొండ చర్యలను తడతల్లాడిస్తుంది, గడ్డని మెసిమిసిలాడిస్తుంది, నిన్నటి శోకం హృదయాల పాఠాలు నేర్పిస్తుంది, నేటి వర్షము రేపు నిన్ను శుద్ధినిగా చేస్తుంది. అది ముండ్ల పొదలో చిక్కుకున్న ముత్యాల హారం లాంటి అందమైంది. ఈనాడు శోకం కలవరపెట్టినా మరి ఉదయం అయ్యేసరికి అది అందమైన ఆనందం కాగలదు. మరి దయావర్షము, కృపావర్షము మరి మన మీద దీనులమైన మన మీద కురిపించి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. మరి ఆ శోకాలన్నీ కూడా మరిపిస్తాడు. అటువంటి గొప్ప కృపగల దేవుణ్ణి మనం ధ్యానిస్తున్నాం. మరి మనకు రావాల్సిన ఆశీర్వాదాలపై ఎలా ఉంటుందంటే, ఆయన ఉదయిస్తాడట. మన కష్టములపై ఉదయిస్తాడు, సమస్యలపై ఉదయిస్తాడు, ఆరోగ్యంపై వదిలిస్తాడు, అభివృద్ధిపై ఉదయిస్తాడు. అన్నిటికంటే ఆధ్యాత్మిక జీవితం మీద ఉదయిస్తున్నాడు కనుక మేల్కోవాలి, మన పద్ధతులను కూడా మార్చుకోవాలి. అత్యంత బలహీనమైన విశ్వాస అయినా సరే ప్రార్థించి మోకాళ్ళపై నిలిస్తే సైతాను వణికిపోగలడు. స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి దావీదు నేర్పరిగా మారటానికి దేవునిలో సన్నిహితంగా జీవించి ప్రార్థించాడు. మరి నేర్పరే నడిపించాడు. ఉదయాన్నే కంఠస్వధ్వని వినిపింపజేశాడు. మరి శత్రువులకు ఉపకారం చేశాడు. ఇంకా ఎన్నో ఎన్నో దావీదు చేసిన అద్భుతమైన అనుభవాలు మనం చూడగలం. మరి సరే, ఈ దినాన్న వాక్య భాగంలో మన ధ్యాన భాగ్యంగా మరి ఎంతో చక్కటి విశ్వాస వీరవంతుల జీవితాలు మనకి స్ఫూర్తినిస్తాయి. మరి వాటిల్లో నలుగురు విశ్వాస వీరవంతులు ఉన్నారు. వారి గురించి మనం ధ్యానిద్దాం. మరి ఈ మొదటిగా ఫ్రెడరికా అనే ఆవిడ 1842 సంవత్సరంలో ఉన్నది. వైద్య సేవ చేశారు. నాకు ఇష్టమైతే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాను. మార్కు 1:41. ఉత్తమ వ్యక్తుల ఆదర్శాలను ఆచరిస్తే మరింత ఉత్తమ జీవితం అలవర్చుకోవడానికి మన దేవుడు సహాయపడతాడు. దేవుని సేవ చేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఆదర్శంతో ఫ్రెడరిక్ అనే మరింత సేవ చేసి వేలాది మందిని ప్రభావితం చేసింది. 1936 సంవత్సరంలో ఆమె భర్త థియోడోర్తో కలిసి జైలు నుండి విడుదల పొందిన మహిళల జీవితాలను ఉద్ధరించాలని ఆశ్రమాలు నెలకొల్పి అనేకులకు ఆశ్రమం కలిగించారు. పేదవారు సాధారణంగా వ్యాధిగ్రస్తులను బట్టి ఆమె ఆసుపత్రి ఆరంభించారు. ఆమె ప్రజ్ఞ గలది, చురుకైంది, సమర్థత గలది, పనిలో నేర్పు గలది. ఎందరో ఆమె సేవలను ప్రశంసించేవారు. ఆమె రోగులను అతి శ్రద్ధతో పరామర్శించి పరిచర్య చేసేది. 6 మంది చర్చి డీకర్లుగా నిలిచి డబ్బు తీసుకొనకుండా ఉచిత సేవలు చేశారు. 2 ఏళ్ల తర్వాత స్థానిక సిటీ హాస్పిటల్లో సేవలు చేపట్టారు. అనాథ ఆశ్రమాల సేవలతో పాటు జైలు సేవను ఆరంభించారు. జైలు నుంచి విడుదల పొందిన వారికి ఆశ్రయ స్థానాలు కలిగించి చిన్నారులకు కిండర్ గార్డెను, విద్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్స్ అన్ని నెలకొల్పారు. మతి భ్రమణతో బాధపడు స్త్రీలకు వసతి కల్పించారు. 30 సంవత్సరాలు గణనీయమైన సేవ అందించారు. 400 పైగా డీకన్లు, 100 మంది పైగా హాస్టల్ వసతులతో ప్రతి పని చేయుటకు నేర్పుగల వారయ్యారు. ఫ్లారెన్స్ నైటింగేల్ వీరి సేవలు దర్శించి ప్రోత్సహించి అభినందించింది. దయా కనికరాలు అంటువ్యాధిగా ఉంటాయట. ఒకరిని చూసి ఒకరు మరింత ప్రేమ, దయ చూపుటకు ఆసక్తి పెంచుకోగలరని నమ్మారు. ఎందరో అభాగ్యులు కన్నీటి లోయల్లో, కష్ట చీకట్లో ప్రేమ కరువై ఉన్నారని, నిండుగా పలికే తోడు ఒకరైనా ఉంటే చాలని ఒంటరి వారే ఉన్న సమయంలో మంచదుండ లేవనెత్తేవారు, పడకలో పలుకరించేవారు,
ప్రేమించేవారు లేక, ఆర్థిక స్తోమత లేక బాధపడేవారు తోడుండాలని, ఆశయం కలిగించి వారికి ఒకరొకరు ప్రోత్సాహం అందించేవారుగా ఉండాలని అటువంటి ఆదర్శంతో గొప్ప సేవలు చేశారు. మరి ఈ ప్రోత్సాహం ఎంతో గొప్పది. ఈ సేవలు, గొప్ప సేవలు చిరస్మరణీయాలు. విశ్వాస వీరులై సాక్షిశేషులుగా మనందరి ప్రశంసలను అందుకుని ధన్యజీవులయ్యారు. ఇట్లా ఇంకా మరొక స్త్రీని తాంచుకుంటే మరి రోజ్ అనే ఆవిడ ఉన్నారు. ఆవిడ ఫీబీ రోజ్ ఫ్లారెన్స్ నైటింగేల్. వీళ్ళ నలుగురు జీవితాలని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఫీబీ అనే ఆవిడ రెండవదిగా ఉన్నారు. అందరితో ఆవిడ మిషనరీ సువార్థికురాలు. 1807 1875 వరకు బ్రతికారు. మిషనరీ సువార్థికురాలు, రచయిత. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. హెబ్రీ 12:14. ప్రతి విశ్వాసి క్రీస్తు ప్రేమను చూపిస్తూ ప్రతి దినము స్వప్రశ చేసుకోవాలని నేర్పారు. అంకిత భావంతో సేవించారు. దినదినము సిలువను మోయాలి అని చెప్పారు. 1832 సంవత్సరంలో ఉద్యోగ సభలో ఫీబే పామరన్ భర్తతో కలిసి మంచి సాక్షి జీవితం జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆయన రక్తము పరిశుద్ధపరుస్తుంది కనుక పవిత్ర జీవితం జీవించాలని ఆశించారు. సువార్తను బోధించేవారు ఆ భారం వారికి ఉన్నదని స్పష్టంగా తలంచుకున్నారు. స్త్రీలు బహిరంగ సేవ కానీ, వేదికలు ఎక్కుడు కానీ ఇష్టపడిన సమాజంని ఎదిరించారు. ఆమె స్త్రీలను సమకూర్చి బోధించడానికి ఆరంభించారు. ఉజ్జీవంతో, ఉత్సాహంతో చేసే సువార్త ఆదివారంతో పాటు మంగళ గురువారాలతో బైబిల్ స్టడీ ఆరంభించి విజయవంతంగా సేవ చేశారు. 1850లో ఉజ్జీవ సభలు నిర్వహించి ఫలితంగా వీరి బోధనలు అనేకులు ప్రజలు ఆకర్షింపబడ్డారు. స్త్రీగా అంతఃకరణం ఉన్న స్త్రీలను ఉద్ధరించుటకు బలమైన భారాలతో వేదికలెక్కి ప్రసంగం చేయు బోధనకు ఆకర్షింపబడి ప్రజలంతా పరిగెత్తుకొచ్చేవారు. ఒకే ప్రసంగంలో 400 మంది రక్షించిన ఆశ్చర్యం కలిగించింది. ఆమె హామిల్టన్, అంటారియో ప్రాంతంలో జరగగా ఆ ప్రాంతంలో ఉజ్జీవంతో ప్రబలిపోయింది. మరి ఆమె ప్రసంగాలు 1800 సంవత్సరాలకు మధ్యకాలంలో గొప్ప సంచలనం కలిగించాయి. ఫీబీ ప్రసంగాలతో పాటు గొప్ప పుస్తకాలు రచించింది. పవిత్ర జీవితానికి మార్గాలు అనే విలువైన భావాలు గల పుస్తకాలు అవి కనపరిచాయి. ఆమె కూడా ఇతరులకు బోధించడానికి తర్బీదు చేసింది. పరిశుద్ధ జీవిత మరుడి ధరణిక పబురక చాలా సమీపమయ్యే అనే వాగ్దానాలు నెరవేర్చింది. సిద్ధపడాలనే నినాదాలు చెలరేగాయి. ప్రతి వ్యక్తి లోతైన ప్రార్థనాత్మ కలిగి ఉండాలని చేశాయి. పరిశుద్ధాత్ముడా, నా హృదయంలో ప్రతిదినము పనిచేయండి, నీ స్వరూపులకు మార్చండి, నిరంతరం నాలో జీవించండి. ఫీబీ ప్రార్థన వలె విశ్వాస వీర అనుభూతులుగా ఉండటానికి స్ఫూర్తిని పొందుదాం. తర్వాత వ్యక్తి స్త్రీ రోసా. ఆవిడ 1913 205 ఇటీవలేనండి. ఆవిడ మన కళల్లోనే ఉన్నారు. పరిచర్య, వాక్యం, హక్కులు కాపాడుట. నా హృదయ ధ్యానము నీ అంగీకారం మగును గాక. కీర్తనలు 19:14. ఈ ప్రతి వ్యక్తికి బాల్య జ్ఞాపకాలు ఉంటాయి. అవి తప్పక గణనీయమైన మార్పును తెస్తాయి. ఒకరోజు రోసా తన తోటి వారందరితో బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చింది. తెల్ల జాతి వారికి, నల్ల జాతి వారికి విభేదాలు ఉండేవి. తెల్ల జాతి వారు నల్ల జాతి వారిని చిన్న చూపు చూసేవారు. రోసా మనసులో చాలా రోధించేది. నల్ల జాతి వారితో మరి చాలా భారంతో కష్టపడి పనిచేసి స్కూల్కి వెళ్ళేది. ఆ స్కూల్ కూడా కిటికీలు లేనిదే ఉండేది. చాలా కొద్ది పుస్తకాలే ఉండేవి. అమ్మమ్మ భక్తి ప్రభావం ఆమెలో పనిచేయగా చాలా భక్తితో క్రీస్తును ప్రార్థించేది, ప్రేమించేది. ఆమె పత్తి కోసే తోటలో పనిచేయటకు బయలుదేరేటకు ముందుగా బైబిల్ చదివేది. ఆమె అంకుల్ గారు పాస్టర్ గారు అయినందున దేవుని నమ్ముటకు ఆరంభించింది. 1955 సంవత్సరంలో ఆ పని చేసి నిలబడి కష్టపడటం వల్ల బస్సు ప్రయాణాలు అలసిన దేహంతో బస్సు తలుపును ఆనుకునేది. తెల్లవారంతా మంచి సీట్లలో అసలేదేవారు. తెల్లవారికి తన సీటు ఇవ్వవలసిన బలవంతం చేస్తే ఆమె ఆవేశంతో నిరాకరించేది. ఆమె మరి బస్సులో తగిన డబ్బు చెల్లించినను ఆమె చిన్నచూపు చూసే వారి మధ్య గడపవలసి వచ్చినందుకు దుఃఖపడేది. ఆమె భావాలు వ్యక్తం చేయగా బస్సులో ప్రయాణం చేసే సమయంలో దేవుని సన్నిధి నాతో సమృద్ధిగా ఉండేది. నన్ను పోలీసులకు అప్పగించేవారు, ఎదిరించేదాన్ని, కోపంతో బాధించేవారు. ఒంటరిగా ఉన్నను గొప్ప శాంతి నాలో నిండి ఉండేది. చిన్న ఉద్యోగిగా జీవించే కాలంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసివేసేశారు. అప్పుడు న్యాయం కోసం ఓర్పుతో పోరాడేది. 1999 సంవత్సరంలో ఆమె పోరాడిన ఈ విజయాలన్నింటినీ విజయవంతమయ్యాయి. ఉద్యమాలన్నీ ఆమె ఘనంగా గుర్తించి సన్మానించారు. అమెరికాలో సివిల్ శాఖలో అతి గౌరవంగా కలిగిన గోల్డ్ మెడల్ అవార్డు లభించింది. అన్యాయం సహించింది, ప్రేమ చూపేది, క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచి
మరి గొప్ప సేవ సమాజానికి చేసి వీర విశ్వాస మహిళగా అందరి మనల్ని పొంది ధీర వనితగా పేరు పొందింది. మరి చివరిగా ఫ్లారెన్స్ నైటింగేల్ అందరికీ సుపరిచితంగా ఉన్న గొప్ప నర్స్ అండి. ఆమె సేవలు ప్రపంచమంతా చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక నర్సు వృత్తితో వైద్య వృత్తితో చేశారు. 1920 వరకు చేశారు. ఆ వైద్య సేవ సంఘ సేవ చిత్తగించము నీ సేవకై నుంచున్నాను. యెషయా 6:8. చాలామంది జీవితాల్లో దేవుని పిలుపు సేవకై స్పష్టంగా కనిపిస్తుంది. వారి జీవితము దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకోగలుగుతారు. ప్రముఖ సేవలు చేసి మంచి ఘనత ప్రపంచ ఖ్యాతి పొందిన ఫ్లారెన్స్ నైటింగేల్ జీవితం ధన్యమైనది. తన మాటల్లో దేవుడే స్వయంగా సూటిగా నాతో మాట్లాడారు. ఆయన సేవకు నన్ను పిలిచారని చెప్పింది. 17వ ఏట డైరీలో రాసిన మాటలు ఇవే. ఆ రోజుల్లో నర్సు చదువు తక్కువగా విద్యగా భావించి నిరసించేవాళ్ళు. తల్లిదండ్రులు మరి నర్సు చదువుటకు అంగీకరించలేదు. ఆమె నిర్ణయం వల్ల భయం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్లో తాగుబోతులు వ్యభిచారులు వైద్య సేవ చేయటం కష్టమని భావించేవారు. నర్సు జీవితం యావజ్జీవ ఖైదీ జీవితంలో భావించేవారు. అయితే ఫ్లారెన్సు దైవ పిలుపునకు లోబడి ఎంతో పోరాటంతో 32 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల అయిష్టతోనే నర్సు కోర్సులో చేరింది. 1854 సంవత్సరంలో ఇంగ్లాండ్నకు రష్యా కలిగిన యుద్ధ కాలంలో 41% సైనికులు చనిపోయి కొందరు గాయాలతో వ్యాధులతో బాధపడే రోజుల్లో ఆమె తన తోటి నర్సులు 38 మందిని సమకూర్చి యుద్ధ ప్రాంతానికి చేరింది. ఆ తీవ్ర పోరాటం ఆమె కృషి ఫలితమే 2% యుద్ధంలో మరణించిన వారి సంఖ్య తగ్గింది. ఈ గొప్ప అనుభవం కేవలం ఒక స్త్రీ దేవుని చిత్తానికి లోబడి చేసిన కృషి అని గ్రహించారు. మరి దేవునికి చిత్తానికి లోబడి ఘనమైన ఆ సేవ చేయగలిగింది. ఏ విశ్వాసైనా పేరు పెట్టి పిలిస్తే దేవుడు ప్రభువా నేను ఉన్నాను సంసిద్ధంగా ఉండాలి. ఫ్లారెన్స్ 40వ సంవత్సరం సుదీర్ఘ వైద్య సేవలో మరి ఏ ఆశ చూపుకోలేదు. తను పనిచేస్తూ ఇతరులకు సేవ చేయాలని ఆశించేది. ప్రపంచ ఆరోగ్య పథకాలు ప్రణాళికల్లో మెళకువలు సలహాలు అందరికీ ఇచ్చి ధైర్యంగా ఉండాలని చెప్పేది. రోగులను అతి శ్రద్ధతో పరామర్శించుట తన అనుచరులకు పని నేర్పుతున్నందున ఆమె అన్ని వైద్యశాలల్లో పరిచర్య అందరూ అతి సమర్థవంతంగా చురుకుగా అతి శుభ్రతతో వైద్య సేవలు చేయటం జరుగుతుంది. ఆమె నేర్పించిన పంతంలో అంతటితో మహాత్యం ఉండేది. విశ్వాసంతో ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరైన దృక్పథంతో మంచి పనులు చేయగలిగినచో వారికి ధనం వ్యయం చేయటకు తెగించి ఇతర అవసరాల్లో పాల్పొందుతూ విలువైనటువంటి సేవలను ప్రదర్శించేది. ఆమె శ్రద్ధతో చేసి బడా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రశంసిస్తూ పరలోక ధన్నిధిలో ఎన్నో ఫలములు దాచి ఉంచగలరని నిరీక్షించాలని నేర్పేది. ఈ జీవితకాలం అంతా మంచి క్రియలు చేయొచ్చు, సండే స్కూల్ నిర్వహించవచ్చు, రోగులను దర్శించి సహాయపడవచ్చు, తిరిగి ప్రతిఫలం కోరక చేయవచ్చు. నువ్వు చేసినవన్నీ నీ అనుభవాలన్నీ తరం వారికి స్ఫూర్తి కాగలదు, చిరస్మరణీయులుగా నిలిచిపోగలవు. ఎప్పుడో చేసిన ఆమెను ఇప్పుడు కూడా మనం తలుచుకోవట్లేదా? అట్లే మనం మన జీవితాలని ఇతరులు తలుచుకునే రీతిగా బ్రతకాలని మనం ప్రోత్సహించబడాలి. అన్నిటికీ మించి ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకోగలడని నమ్మాలి. 1853 సంవత్సరంలో నర్సులు, సైనికులు, గవర్నమెంట్ వారు అందుకోలేని నిరాదరణ పొందిన వారే ఉండేవాళ్ళు, గాయపడిన వారు ఉండేవాళ్ళు. మరి వారికి బాధలు మరి సైనికుల దుఃఖము వర్ణనాతీతము. ఈ రెండు వృత్తుల్లో వారి జీవితాన్ని గణనీయంగా మార్చడం కృషి చేసింది. క్షతగాత్రులను ఆదరించి సేవ చేసింది. ఆమె దేవుని ప్రేమైన బిడ్డగా దేవుని దూత మానవ రూపంలో ఉన్నదని పొగిడేవారు. టర్కీ దేశంలో ఆసుపత్రిలో సేవలు చేయగా ఎంతో మేలు పొందారు. మరి ఎలుకలు ఈగలు నిండిన ప్రాంతంలో సేవ చేయవలసి వచ్చేది. గాయాలు బాధ కన్నా కలరా వ్యాధి, రక్త విరోచనాల వల్ల ప్రజలు బాధపడేవారు. ఆమె సేవల ఫలితంగా మేలు పొందిన వారంతా నైటింగేల్ శక్తి ప్రభావం అనేవారు. ఆమె ప్రశంసిస్తూ ఎంతో దయగల నర్సు, సున్నితమైన ప్రేమ గలది అని ప్రశంసించి పొగిడేవారు. నర్సులను అగౌరవపరచుట చేసే రోజుల్లో ఆవిడ నిండు సేవ చేసి అభినందనలు పొందారు. క్రీస్తు కేంద్రంగా ఉండి చేసిన పరిచయలను బట్టి అందరూ గౌరవించడానికి ఆరంభించారు. ఆమె ప్రభావం వల్ల ఆ ప్రాంతం వల్ల నర్సులు పట్ల తక్కువగా చూసే దృక్పథం మారిపోయింది. మరి నర్సుల పరిచయను గుర్తించసాగారు. ఆ పరిచయ ఈ వ్యక్తిగత మరి ఈ విధంగా సేవగా క్రీస్తు గణపరిచేది. క్రీస్తు తన సేవలో రోగులను ప్రేమించారు. మరి దేవుని మరి కుష్టి వారిని తాకారు, వ్యభిచారులను గతిని మార్చారు. వ్యభిచారులకు మరి ఎంతో ఆయన వెంబడించిన ఆయన క్రీస్తుని స్ఫూర్తిగా తీసుకుని వెంబడించిన ఫ్లారెన్స్ నైటింగేల్ అట్టి ప్రేమతో సేవ చేయగలిగింది. ఆమె ఆశయాలు, మర్యాద గల సత్ప్రవర్తన, దయ, పరిచర్య ప్రశంసనీయాలు.
ఫ్లారెన్స్ నిజమైన బూదిగంత విశ్వాస విరురాలి. ఈ నలుగురు యొక్క స్ఫూర్తి, వాళ్ళ త్యాగం, వాళ్ళ పరిచర్య, దానిలో మనం కొంతైనా చేసి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నిద్దాం. ఈ ఈ దినాన్న ఇవ్వబడినటువంటి విశ్వాస వీరవంతులు మన హృదయాలకు స్ఫూర్తినిచ్చి దేవుని మరింత ప్రేమతో ప్రేమించడానికి దోహదం కావాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.